ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన హార్ట్ వార్మింగ్ అయిన చైనీస్ మూవీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక చిన్న అబ్బాయిని చూపిస్తారు. వీడే ఈ మూవీ హీరో. వీడి పేరు లిన్. హాస్పిటల్లో చాలా డల్గా నిల్చో ఉంటాడు. ఇప్పుడు హాస్పిటల్ రూమ్లో నుండి వాడి అమ్మని స్ట్రెచ్చర్ మీద తీసుకుని వస్తారు. ఏమని చూస్తే ఆమె చనిపోయినట్లున్నారు. అంతే, అమ్మ అమ్మ అని అరుస్తూ వెళ్తాడు. వాడి అమ్మ చనిపోయిన తరువాత లిన్ చాలానే లోన్లీ అయిపోతాడు. ఇది చాలదంటూ ఈ బుల్లి గ్యాంగ్ ఒకటి. ఆ బుల్లి గ్యాంగ్ లిన్ని భయంకరంగా టార్చర్ చేస్తుంటాడు. అప్పుడు ఆ ప్లేస్కి ఏంజెల్లా క్యూట్ అయిన ఒక అమ్మాయి వస్తుంది. వచ్చి వాళ్ళందరి దగ్గర ధైర్యంగా గొడవపడి లిన్ని కాపాడి అక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఈ మూవీ హీరోయిన్ సుషి. ఇప్పుడు ఇద్దరిని చూసారంటే వెంటనే ఫ్రెండ్స్ అయిపోతారు. చేతులు పట్టుకొని ఆ పార్క్ అంతా తిరుగుతుంటారు. కానీ వాడి అమ్మ చనిపోవడంతో లిన్ చాలా డల్గా కూర్చోండడం చూసి సుషి వాడి ముందు నిలబడి క్యూట్గా డాన్స్ వేయగా అంతే లిన్ పడిపోతాడు. వావ్, ఎంత క్యూట్ అయిన అమ్మాయి అన్నట్లే చూస్తుంటాడు. ఇలానే రోజులు గడిచే కొద్దీ ఇద్దరు ఇంకా థిక్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా ఒక రోజు ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు సుషి డ్రెస్లో ఉన్న మార్బల్ పక్కన ఉన్న నీళ్ళల్లో పడిపోతుంది. అంతే, లిన్ వెంటనే ఆ నీళ్ళల్లో దూకేస్తాడు. ఇప్పుడు ఆ మార్బుల్ కోసం లోపల స్విమ్ చేస్తూ వెళ్తుంటాడు. అప్పుడు దూరంలో మార్బుల్ లాంటిది కనిపించగా వాడు దాన్ని తీసుకుని పైకి వచ్చేస్తాడు. కానీ చూస్తే ఆ మార్బుల్తో పాటు ఏదో ఒక పాత కాలపు వాచ్ ఒకటి వాడి చేతికి దొరుకుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఆ వాచ్ని చాలా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. చూస్తే సుషి ఫ్యామిలీ ఆ ఊరి వదిలి వేరొక ప్లేస్కి షిఫ్ట్ అయి వెళ్తుంటారు. పాపం లిన్ అయితే కార్ వెనకాలే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. వాడికంటూ ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ సుషినే కదా, సో చాలా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే చాలా ఇయర్స్ తర్వాత చూపిస్తారు. ఇదిగో స్టేజ్ మీద డాన్స్ వేస్తుంది కదా తినే సుషి. ఇప్పుడు చాలానే పెద్ద అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిన వెంటనే అందరూ విష్ చేస్తుంటారు. ఏమంటే సుషికి పెళ్లి జరగబోతున్నట్లుంది. అది కూడా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళబోతున్నట్లుంది. సో అందరూ హీరోయిన్ కి విష్ చేస్తుంటారు. ఇంకా ఆ రోజు నైట్ సుషి బస్ స్టాప్ లో నిల్చో ఉంటుంది. అందులోనూ ఫుల్ గా వర్షం పడుతుంటుంది. ఆ టైం అక్కడికి ఒక పెద్ద ఆయనలా ఉన్నాడు. అతను వచ్చి సుషి దగ్గర గుడిగిస్తాడు. హీరోయిన్ కూడా తీసుకొని చాలా థ్యాంక్స్ అండి, నేను ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను, మీ పేరేంటి అని అడిగినప్పుడు అతన్ని చూసారంటే నా పేరు లిన్ అన్నట్లు చెప్తాడు. యాక్చువల్లీ హీరో పేరు కూడా లిన్నే కదా. ఒకవేళ ఈ తాతనే ఆ లిన్నా, కానీ ఎందుకు ఇలా వయసైన తాతలా ఉన్నాడు అని తెలియడం లేదు. సరే రండి, ఫుల్ మూవీని చూసి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా హీరోయిన్ కూడా గొడుగు తీసుకొని సరే తాత అని అక్కడి నుండి వెళ్తుంది. కానీ అంతలో డమాల్ అని ఒక సౌండ్. హీరోయిన్ కూడా ఏమైంది అని వెళ్ళి చూస్తే హీరోయిన్ దగ్గర గొడుగు ఇచ్చేసి వెళ్ళిన లిన్ కింద పడి ఉన్నాడు. ఇంకా హీరోయిన్ వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తుంది. ఇప్పుడు నర్స్ హీరోయిన్ దగ్గర అతను ఎవరు అని కూడా మీకు తెలియదు అంటున్నారు. అతను చెప్పే కండిషన్ లో లేడు, కానీ ఇప్పటికీ అతని దగ్గర ఈ ఐడి మాత్రమే ఉంది. సో మీరు ఈ ఐడి కార్డ్ లో ఉన్న అడ్రస్ కి వెళ్ళి అతను ఎలాంటి మెడిసిన్ ని తీసుకుంటాడు అని తెలుసుకుని చెప్పగలరా అన్నప్పుడు సుషి కూడా సరే ఓకే అని ఆ ఐడి కార్డ్ ని తీసుకొని అందులో ఉన్న అడ్రస్ కి వెళ్తుంది. ఇప్పుడు ఇంట్లోకి కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇల్లు చూస్తే అంత గందరగోళంగా ఉంది. అప్పుడు అక్కడ ఒక డైరీ ఉండడం చూస్తుంది. ఆ డైరీని లిన్నే రాసి పెట్టినట్లున్నాడు. సో ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో ఏం రాస్తుంది అని చూసారంటే నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మళ్ళీ తనని చూశాను అని చెప్పి రాసుంది. ఇక్కడ హీరోయిన్ చదివేదంతా మనకి అలానే విజువల్ గా ఒక ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తారు. చిన్న వయసులో సుషి లిన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత అలానే చాలా సంవత్సరాలు గడిచింటుంది. ఇదిగో ఈ చెట్టు మీద పనుకోన్నాడే వీడే ఆ చిన్న అబ్బాయిగా ఉన్న లిన్. ఇన్ని సంవత్సరాలు అయినా లిన్ సుషిని ఇంకా మర్చిపోలేదేమో. సో అలానే డల్ గా చెట్టు మీద పనుకొని సుషి ఎలా ఉంటుంది, నా ఏంజెల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎక్కడుంది అసలు అని చెప్పి సుషి గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అలానే లిన్ స్కూల్ ని చూపిస్తారు. స్కూల్ అంటే ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ అందరూ ఏదో ఒక అల్లరి చేస్తూ టీచర్స్ దగ్గర తగులుకుంటారు కదా. అలానే ఇక్కడ కూడా జరుగుతుంటుంది. లిన్ ఫ్రెండ్స్ ఏమో అల్లరి చేయడంతో వాళ్ళ సార్ వాళ్ళని తరుముతూ వెళ్ళగా వీళ్ళు వాళ్ళ సార్ దగ్గర నుండి ఎస్కేప్ అయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కొంతమంది గర్ల్స్ డాన్స్ క్లాస్ ముందు నిల్చుని చూస్తున్నప్పుడు హీరో ఫ్రెండ్స్ కూడా ఆ గ్యాంగ్ లో వెళ్ళి మిక్స్ అయిపోతారు. అప్పుడు ఆ క్లాస్ లోపల ఒక అమ్మాయి సూపర్ గా డాన్స్ వేస్తుంటుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, సుషినే. లిన్ కూడా తనని చూసిన వెంటనే కనిపెట్టేస్తాడు అది సుషినే అని.
సో వాడికి అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు సుషి అని చెప్పి అలానే ఖుషీగా డోర్ని ఓపెన్ చేస్తాడు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు తోసుకుంటూ లోపలికి రాగా లిన్ అలానే కింద పడిపోతాడు. కానీ సుషి ఏమ్రా అంటే ఏమో వీధి కుక్కని చూసినట్లే ఒకలా లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతే సుషి వాణ్ణి అలా చూడడం యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. సో డైరెక్ట్ గా సుషి దగ్గరకు వెళ్ళి, సుషి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నేనే లిన్, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం కదా అని సుషి ముందు నిలబడి చిన్నప్పుడు సుషి వేసిన డాన్స్ అంతా వేసి చూపిస్తుంటాడు. కానీ హీరోయిన్ వాడిని పట్టించుకోనే లేదు. ఎవడు వీడు ఇలా వచ్చి ఎగురుతున్నాడు అని సుషి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అంతే లిన్ చాలా అప్సెట్ అయిపోతాడు. ఏంటి ఇలా వెళ్ళిపోతుంది, తనకి నిజంగానే నేను ఎవరూ గుర్తులేదా అని ఇంటికి వెళ్తాడు. వాడికి నాన్న మాత్రమే కదా ఉంటారు, అమ్మ చనిపోయారు కదా. కానీ చూస్తే నాన్న కొడుకుకి అసలు సెట్ అవ్వదేమో, ఇద్దరు ఒకరిని ఒకరు అంతలా అర్చుకుంటుంటారు. ఇంకా లిన్ కూడా వాడి నాన్న దగ్గర గొడవపడి చిన్నప్పుడు నీళ్ళల్లో నుండి ఒక వాచ్ని తీసాడే, దాన్ని ఇంకా కూడా వాడు పెట్టుకోనట్లున్నాడు. ఆ వాచ్ని తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. ఒకవేళ సుషి దగ్గర చూపించడానికి వెళ్తున్నాడేమో. అంతలోనే సుషి ఒక రాయిని తీసి లిన్ తల మీదనే ఒకటిస్తుంది. అలా కొట్టేసి తన ఇష్టానికి అక్కడి నుండి నవ్వుతూ సైకిల్ మీద వెళ్తుంటుంది. సుషి అలా వెళ్ళడం లిన్ చూసేసి, అరే అయితే తనకి నేను ఎవరో గుర్తున్నానా, కావాలనే ఇలా అంతా చేసిందా అని అర్థం చేసుకొని ఫుల్ ఖుషీగా వీడు సైకిల్ తీసుకొని సుషి వెనకాలే వెళ్తుంటాడు. ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరు ఒక పార్క్లో ఆడుకునే వాళ్ళు కదా, ఇప్పుడు అదే పార్క్లోనే ఉంటారు. ఇద్దరు ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సుషి కూడా విన్ని మర్చిపోలేదు, ఊరికే వాడిని ఆట పట్టించుంటుంది అంతే. ఇంకా ఇద్దరు ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో జరిగిన అన్నింటినీ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ప్రెసెంట్ డైరీ చదువుతున్న సుషిని చూపిస్తారు. సుషి ఇలా డైరీని చదువుతున్నప్పుడే సుషి ఫియాన్సీ కాల్ చేస్తాడు. నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను రా అని చెప్పి పిలవగా హీరోయిన్ కూడా వెళ్తుంది. కానీ డైరీని కూడా తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు ఫియాన్సీ అడుగుతాడు, ఏమైంది, చేతిలో రింగ్ లేదు, రింగ్ చిన్నగా ఉందా లేదంటే కనిపించకుండా పోయిందా అని అడిగినప్పుడు హీరోయిన్ వచ్చి, లేదు అలా అంతా ఏం కాదు, డాన్స్ వేసేటప్పుడు వేసుకోను అందుకే అంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తుంటేనే తెలుస్తుంది సుషికి వాడు అసలు నచ్చలేదు అన్నది. ఇంకా సుషి ఫియాన్సీ దగ్గర, అవును నీకు లిన్ అని ఎవరైనా తెలుసా? నేను లిన్ అని ఒకతని ఇంటికి వెళ్ళాను, అక్కడ నాకు ఈ డైరీ దొరికింది. ఈ డైరీలో ఒక అమ్మాయి గురించి రాసిండారు, కానీ ఆ అమ్మాయి పేరు సుషి అని నా పేరే రాసుంది అని సుషి చాలా ఇంట్రెస్టింగ్గా వాడి దగ్గర చెప్తుంటుంది. కానీ వాడిని చూసారంటే పెద్దగా పట్టించుకోడు. వాడికి ఫోన్ కాల్ రాగానే అసలు పట్టించుకోకుండా వాడి ఇష్టానికి ఫోన్ మాట్లాడగా హీరోయిన్ కూడా వీడి దగ్గర చెప్పాలని చూడు అన్నట్లు చూసి మళ్ళీ ఆ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పాస్ట్లో ఏం జరిగింది అని చూపిస్తారు. ఆ రోజు లిన్కి బర్త్డేలా ఉంది. సో ఇద్దరు ఒక షాప్ పక్కన నిల్చో ఉన్నారు. ఆ టైం ఫుల్గా వర్షం పడుతుంటుంది. అప్పుడు సుషి వాడికి ఒక గిఫ్ట్ని ఇచ్చి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు, ఇక్కడ ఓపెన్ చేయకు అంటుంది. వాడు ఖుషిగా ఆ గిఫ్ట్ని తీసుకుని సుషిని చూడగా సుషిని చూసారంటే అలానే తన కళ్ళని క్లోజ్ చేసి అలానే నవ్వుతూ లిన్ దగ్గరకు క్లోజ్ గా వెళ్తుంటుంది. వాడు కూడా అరే కిస్ చేయమని అడుగుతున్నావా అని అలానే హ్యాపీగా కిస్ చేసేలా వెళ్ళగా సుషిని చూసారంటే వావ్ భలే హాట్ గా ఉంది కదా, సూపర్ స్పైసీగా ఉంది, సూపర్ స్మెల్ అని చెప్పి కళ్ళు మూసుకుని చెప్పినప్పుడు వాడిని చూసారంటే ఏంటి నా నోటినా నువ్వు ఇంతలా వర్ణిస్తున్నావు అన్నట్లు వాడు ఖుషి అయి చూస్తున్నప్పుడు సుషి కళ్ళు తెచ్చి చికెన్ మటన్ ఫిష్ ఫ్రై అని సూపర్ అయిన స్మెల్ వచ్చి నా ముక్కుని తాకుతుంది కదా అన్నప్పుడు అప్పుడే లిన్కి అర్థమవుతుంది, ఏ సుషి నువ్వు ఇంతసేపు వర్ణిస్తున్నది నన్ను కాదా, భలే తిండిపోటుగా ఉన్నట్లున్నావు కదా అని సుషిని నవ్వుతూ చూస్తున్నప్పుడు సుషి వచ్చి కానీ నేనే ఇదంతా తినలేను, డైట్లో ఉన్నా కదా అంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు రోడ్లో అటుపక్కగా ఒకతను సైకిల్లో వెళ్తుంటాడు. అతను ఏదో సాంగ్ వింటూ వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ సాంగ్ సౌండ్ వినిపించగానే సుషి ఆల్రెడీ సూపర్ గా డాన్స్ వేస్తుంది కదా, సో అలానే వర్షంలో తడుస్తూ డాన్స్ వేయగా లిన్ కూడా జాయిన్ అయి వేస్తుంటాడు. సో ఇద్దరు అంత హ్యాపీగా అలానే మైమర్చి డాన్స్ వేస్తుంటారు. ఇంకా ఇలానే నైట్ కూడా అయిపోతుంది. ఇంకా అలానే వర్షం కూడా ఆగిపోతుంది. సో సుషిని తన ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్తుంటాడు. కానీ అక్కడి నుండి వెళ్లే ముందు సుషి దగ్గర ప్రపోజ్ చేయాలి అని చాలా ట్రై చేస్తాడు. కానీ వాడి వల్ల కాలేదు. అంత ధైర్యం రానంటుంది. దానివల్ల సరే సుషి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ కొద్ది దూరం వెళ్ళినోడు మళ్ళీ రిటర్న్ సుషి దగ్గరకు వెళ్తుంటాడు. ప్రపోజ్ చేయడానికి ధైర్యం వచ్చేసిందా అని తెలియడం లేదు. సుషి కూడా నడిచి వెళ్తుంటుంది. ఇంకా వీడు చెప్పేద్దామని ఎక్సైటెడ్ గా వెళ్తున్నప్పుడు
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అటుపక్కగా వచ్చిన కార్ అలానే వచ్చి సుషిని గుద్దేస్తుంది. అంతే సుషి అక్కడే కింద పడిపోతుంది. అంతే లిన్ బెదిరిపోతాడు. సుషి అని గట్టిగా అరుస్తూ వెళ్ళి వెంటనే సుషిని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళి చేరుస్తాడు. కానీ వీడికి అంత టెన్షన్ గాను భయంగాను ఉంది. ఆ టైంలోనే సుషి ఇచ్చిన గిఫ్ట్ ని చూస్తాడు. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయి అని చెప్పి ఇచ్చింటుంది కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ వాచ్ ఉంది. వీడు చిన్నప్పుడు నీళ్ళల్లో నుండి తీసాడే ఆ వాచ్ ఉంది. వీడు సుషికి ఇచ్చాడేమో. సుషి దాన్ని రెడీ చేసి వీడికి గిఫ్ట్ గా ఇచ్చినట్లుంది. ఇప్పుడు దాన్ని చూసి ఏడుస్తూ నిల్చోన్నప్పుడు డాక్టర్ వచ్చి క్షమించు బాబు, నేను ఆ అమ్మాయిని కాపాడలేకపోయాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట విని హీరో ఎలా తట్టుకోగలడు? వాడి వల్ల అస్సలు కావడం లేదు. అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. దేవుడా ప్లీజ్ ఏమైనా చేసి నా సుషిని మళ్ళీ బ్రతికేలా చెయ్యి అని చెప్పి అంతలా ఏడుస్తూ ఆ వాచ్ ని గట్టిగా ప్రెస్ చేస్తాడు చూడండి. ఆ వాచ్ అలానే పగిలేలా చూపిస్తారు. ఆ తరువాత ఏమైంది అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సేమ్ ఆ హాస్పిటల్ని చూపిస్తారు. కానీ లిన్ని చూసారంటే 18 సంవత్సరాల అబ్బాయిలా లేడు. వాడికి ఏజ్ పెరిగినట్లు చూపిస్తారు. హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తాడు. అలా కళ్ళు తెరవగానే సుషిని వెతుకుతూ వెళ్తుంటాడు. సుషి ఎక్కడున్నావు అని అరుస్తూ వెతుకుతుంటాడు. కానీ హాస్పిటల్లో సుషి లేకపోవడంతో వాడికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆ రోడ్లో పిచ్చోడిలా నడిచి వెళ్తుంటాడు. ఇప్పుడు నేరుగా స్కూల్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ సుషి ఉంటుంది. ఇప్పుడు సుషిని చూడగానే సుషి నువ్వు బ్రతికే ఉన్నావా, నాకు ఇప్పుడే నా ప్రాణం వచ్చినట్లు ఉంది అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఎవరు నువ్వు ఎవరో నాకు తెలీదు అన్నట్లు చెప్పగా హీరోని చూసారంటే అరే సుషి నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా, ఇక్కడ చూడు నువ్వు ఇచ్చిన వాచ్ అని దాన్ని తీసి చూపిస్తాడు. అయినా హీరోయిన్ కి గుర్తు రాలేదు. అందులోనూ వయసు అయినట్లు కదా ఉన్నాడు. దానివల్ల నిజంగా మీరెవరో నాకు గుర్తు లేదు అని చెప్పి అటుపక్కగా సుషి క్లాస్మేట్ రాగా వాడి సైకిల్లో కూర్చొని వెళ్ళిపోతుంది. లిన్కి అయితే ఏం అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు తను మనల్ని గుర్తుపట్టలేదు అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి టేబుల్ మీద ఉన్న చికెన్ని తీసి బాగా తింటుంటాడు. అప్పుడే వాడి నాన్న వస్తాడు. వచ్చి తిను బాబు బాగా తిను అంటాడు. పర్లేదు వాడి నాన్న అయినా నిన్ని గుర్తుపట్టాడు అని చూస్తున్నప్పుడు నెక్స్ట్ సెకండ్కి వాడిని తరిమి కొట్టుంటాడు. రే ఎవరా నువ్వు, ఇలా ఇంట్లోకి దూరి దొంగతనంగా తింటున్నావు, బయట వెళ్ళురా అని కొట్టగా వాడు నాన్న ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడు అక్కడ ఉన్న అద్దంలో వాడి ఫేస్ని చూస్తాడు. చూసి అంతలా షాక్ అయి అరుస్తాడు. ఎవరిది అని వాడి ఫేస్ ని చూసి వాడే భయపడి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది మనకి, ఏం చేసేది ఇప్పుడు అని ఒక ప్లేస్ లో వెళ్ళి కూర్చుంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరోయిన్ చనిపోయింది అని తెలిసి ఆ వాచ్ ని చేతిలో పట్టుకొని దేవుడా నేను సుషి కోసం ఏమైనా చేస్తాను, ఎలా అయినా సుషిని ప్రాణాలతో తిరిగిచ్చేసే అన్నట్టు చెప్పింటాడు కదా. సో ఆ టైం హీరోకి టైం ట్రావెల్ చేసే ఒక పవర్ వచ్చింటుంది. దానివల్ల హీరో టైం ట్రావెల్ అయి వాడి వయసులో సగం వయసుని హీరోయిన్ కి సాక్రిఫైస్ చేసింటాడు. సో హీరోయిన్ ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే అది హీరో ఇచ్చిన వయసు వల్లనే. సో హీరోయిన్ ఇప్పుడు హీరో జీవించాల్సిన లైఫ్ నే తను జీవిస్తుంటుంది. సో ఆటోమేటిక్గా హీరోకి ఏజ్ ఎక్కువ అయిపోయింది. అంతేకాకుండా హీరో ఇలా టైం ట్రావెల్ అయ్యి హీరోయిన్ని బ్రతికించడం వల్ల హీరో ఈ లోకంలో ఉన్నాడు, అసలు వాళ్ళందరి లైఫ్లోనూ లిన్ అన్న ఒక పర్సన్ ఉన్నాడు అన్న విషయాన్నే మర్చిపోతారు. అందుకే ఎవరు కూడా హీరోని చూసి గుర్తుపట్టలేకపోతారు. కానీ హీరోకి మాత్రమే అన్ని విషయాలు గుర్తుంటుంది. ఇంకా హీరో నెక్స్ట్ డేనే వాడి ఫ్రెండ్స్ కైనా మనం గుర్తున్నామా అని చెప్పి వెళ్తాడు. కానీ వాళ్ళకి మాత్రం ఎలా గుర్తుంటాడు. సో వాళ్ళు కూడా హీరో అవతారం చూసి ఎవరా వీడు మనల్ని ఫాలో అవుతున్నాడు అని భయపడి వెళ్తున్నప్పుడు లిన్ని చూసారంటే వెనకాలే వెళ్ళి ఇద్దరిని ఒకటిస్తాడు. ఏరా నేను ఎవరో తెలియడం లేదా మీకు అన్నప్పుడు వాళ్ళని చూసారంటే అయ్యయ్యో మీరు వెతుకుతున్న అబ్బాయిలు మేం కాదు సార్, మమ్మల్ని వదిలేయండి అన్నప్పుడు లిన్ కి పిచ్చి పట్టినట్లు అయిపోతుంది. రే నేను లిన్ని రా అంటాడు. అయినా వాళ్ళు సార్ మీరు దారి తప్పి వచ్చినట్లున్నారు అన్నప్పుడు లిన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వాళ్ళిద్దరి సీక్రెట్స్ అంతా లిన్ కి తెలిసింటుంది కదా. సో ఇప్పుడు అదంతా ఒక్కొక్కటిగా చెప్తాడు. వాళ్ళు ఎలా వీడికి తెలుసు అని చూస్తున్నప్పుడు హీరోని చూసారంటే హే డాంగ్ నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నువ్వు ఒకసారి నీ యూరిన్ ని జ్యూస్ లో మిక్స్ చేసి ఒకరికి తాగడానికి ఇచ్చావు కదా అని ఏమో చెప్పడానికి వస్తాడు. కానీ అంతలో వాడు సరే ఆపు నేను నిన్ను నమ్ముతున్నా అని వాడిని స్టాప్ చేయగా వెంటనే లిన్ అటుపక్కగా తిరిగి నువ్వు లూయిసే కదా, నువ్వు ఒక జీనియస్, న్యూటన్స్ లా, ఓమ్స్ లా, షకీలా అని అన్ని లాస్ గురించి నీకే కదరా తెలుసు, నువ్వు ఫిజిక్స్ లో మేధావి కదా అని వాళ్ళ గురించి చెప్తూ వెళ్ళగా వాళ్ళ లైఫ్ లో హీరో ఉన్నిన్నాడు అన్న విషయం గుర్తు లేకపోయినా హీరో చెప్పిన విషయాల్ని బట్టి హీరోని నమ్మకుండా ఉండలేకపోతారు. అంతేకాకుండా వీళ్ళకంటూ ఒక సీక్రెట్ స్పాట్ ఉందేమో. ఇప్పుడు లిన్ వాళ్ళిద్దరిని ఆ ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళగా ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు హీరోని కంప్లీట్ గా నమ్ముతారు.
ఇంకా ఎలా వీడు ఇలా మారాడు అని అంతా ఫ్రెండ్స్ దగ్గర చెప్పినప్పుడు లూయిస్ ఏం అడుగుతాడు, నువ్వు ఇలా మారడానికి ముందు చివరగా ఏం జరిగింది, డిఫరెంట్ గా ఏమైనా జరిగిందా అని అడిగినప్పుడు లిన్ ఆ వాచ్ ని చూపిస్తాడు. ఈ వాచ్ అసలు పనే చేయదు, కానీ సుషి దీన్ని రెడీ చేసి ఇచ్చినట్లుంది. నేను ఏడుస్తూ ఈ వాచ్ ని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఇది వర్క్ అయింది, టైం అంతా చూపించింది అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఆ వాచ్ ని తీసి చూసి, ఓ మై గాడ్ ఇది కరెక్టే, న్యూటన్ అబద్ధం చెప్పలేదు, నువ్వు టైం ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చేసావు, న్యూటన్ గెలిచాడు అని వాడి ఇష్టానికి ఏమేమో మాట్లాడగా లిన్ కి ఏం అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏంటి టైం ట్రావెల్ అయ్యి వచ్చానా అని. కానీ ఒక పక్క సంతోషంగా కూడా ఉంది, సుషిని కాపాడేశాము అని. కానీ ఇలా పిచ్చోడిలా తిరిగితే లాభం లేదు అని చెప్పి ఇప్పుడు షేవింగ్ అంతా చేసి హెయిర్ కట్ అంతా చేసి ముందులా హ్యాండ్సమ్ గా అయిపోతాడు. ఇంకా ముగ్గురు ముందులా జాలీగా అల్లరి చేస్తూ తిరగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికీ వీడికంటూ ఉన్నది అంటే అది ఆ ఫ్రెండ్సే. సో ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సుషిని చూపిస్తారు. ఒక డాన్స్ కాంపిటీషన్ కోసం వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. కానీ ఎంతసేపు అయినా బస్ రానే లేదు. అప్పుడు ఆ ప్లేస్ కి లిన్ వస్తాడు. అందులోనూ బైక్ లో వచ్చి రా వెళ్దామని సుషిని పిలుస్తుంటాడు. కానీ సుషి వచ్చి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నేను రాను అన్నప్పుడు లేట్ అవుతుంది కదా, ఆ తర్వాత డాన్స్ కాంపిటీషన్ ని మిస్ చేసుకుంటాం రా అని చెప్పి పిలవగా సుషి కూడా సరే లేట్ అవుతుంది అని ఇంకా వేరే దారి లేక వాడితో కలిసి బైక్ లో వెళ్తుంది. ఇప్పుడు బైక్ లో వెళ్ళేటప్పుడు అవును ఎవరు నువ్వు, నిజం చెప్పు, ఎవరు నువ్వు అసలు అని అడిగినప్పుడు వాడు నేను నీ లక్కీ చామ్ అంటాడు. వీళ్ళిద్దరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ పార్క్ లో కూర్చుని మాట్లాడుకుంటారు కదా, ఆ టైంలో లిన్ ఈ మాటని సుషి దగ్గర చెప్పింటాడు, నేనే నీ లక్కీ చామ్ అని. దానివల్ల ఇప్పుడు సుషికి ఆ మాట వినగానే ఒకలా డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. వీడిని చూసినప్పుడు కూడా అంతే, ఎక్కడో చూసినట్లు ఒక ఫీల్ సుషికి ఉనింటుంది. కానీ వాడి దగ్గర బయటపడకుండా నువ్వు ఇంత స్లోగా వెళ్ళాము అంటే మనం వెళ్లేలోపు కాంపిటీషనే అయిపోతుంది, దయచేసి స్టాప్ చేయి, సైకిలే మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్తుంది అన్నప్పుడు వాడు స్టాప్ చేస్తాడు. చూస్తే హీరోయిన్ బైక్ ని రైడ్ చేసి వెళ్తుంటుంది. ఇంకా ఎలానో టైం కి వెళ్ళి చేరిపోతారు. సుషి కూడా కాంపిటీషన్ అంతా ముగించుకుని బయట వస్తుంది. లిన్ అయితే అక్కడే బయటనే నిల్చుంటాడు. అందులోనూ చేతిలో ఫ్లవర్స్ అంతా పెట్టుకొని నిల్చుంటాడు. ఇప్పుడు సుషి కూడా వాడిని చూసేసి ఇంకా నా వెయిట్ చేస్తున్నావు నా కోసమా అని అడిగినప్పుడు వాడు అవును అని చెప్పి బాగా చేసావా, సెలెక్ట్ అయిపోయావా అని అడిగినప్పుడు హీరోయిన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా నిల్చున్నప్పుడు పక్కన ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తను విన్ అయిన ఆ సర్టిఫికేట్ ని ఇచ్చి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సో నాకు ఫుల్ స్కాలర్షిప్ రాబోతుంది అని చాలా హ్యాపీగా చెప్తుంటుంది. అదంతా చూసిన సుషి ఒకలా డల్ గా అయిపోతుంది. ఏమంటే సుషికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అన్నదే ఆశ. దానికి డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తేనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళే చదివిపిస్తారు. అలా కాకుండా మనమే సెల్ఫ్ గా అబ్రాడ్ వెళ్ళి చదవాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దానివల్ల సుషి చాలా ఫీల్ అయి తనకొచ్చిన సర్టిఫికేట్ ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ లో వేసి వెళ్ళిపోతుంది. ఇదంతా హీరో కూడా చూస్తూ నిల్చుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ సుషి స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే అక్కడ హీరో ఫ్రెండ్స్ డాంగ్ లూయిస్ అని ముగ్గురు కూర్చుంటారు. అందులోనూ హీరో టీచర్ లా గెటప్ వేసుకుని కూర్చుంటాడు. సుషికి అయితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సైలెంట్ గా వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు లిన్ సుషి అమ్మ దగ్గర అలానే టీచర్ లానే ఇక్కడ చూడండి మీ అమ్మాయి ఒక ఎక్సలెంట్ అయిన డాన్సర్, కానీ తను అందులో ఇంట్రెస్టే చూపించినట్టుంది, విన్ అయిన సర్టిఫికేట్ ని కూడా అలా చెత్త కుప్పల్లో పడేసింది. కానీ నేను ఒక మంచి టీచర్ గా సుషి టాలెంట్ ని గుర్తించి తనకి ఒక మంచి ఫ్యూచర్ ని ఇవ్వాలి అని ఆశపడుతున్నా. సో సుషి డాన్స్ లో ఫోకస్ చేసింది అంటే నేను స్కాలర్షిప్ అంతా అరేంజ్ చేసి సుషి అబ్రాడ్ కి వెళ్ళి చదవడానికి నేను రెడీ చేస్తాను అన్నట్లు చెప్పగా ఇదంతా విని సుషి అమ్మాయి ఎలా కాదంటారు. ఇంకా సుషి కూడా వీడేంటి నిజంగానే టీచర్ లా మాట్లాడుతున్నాడు అని చూస్తుంటుంది. ఇంకా ముగ్గురు మాట్లాడేసి బయట వెళ్తారు. వెంటనే సుషి వెనకాల వెళ్ళి హీరో దగ్గర నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా స్కాలర్షిప్ కి అరేంజ్ చేయగలవు, నీ దగ్గర డబ్బులు ఉందా ఏంటి అన్నప్పుడు హీరో వచ్చి నువ్వు డబ్బుల గురించి అంతా ఆలోచించకు, నీకు ఫారిన్ వెళ్ళి చదవాలి అన్నదే కదా నీ ఆశ, సో నేను ఆ ఆశని నెరవేరుస్తాను అన్నప్పుడు హీరోయిన్ కి అయితే ఏం చెప్పాలో తెలియడం లేదు. నువ్వు అసలు ఎందుకు నాకు హెల్ప్ చేయాలి అని అడిగినప్పుడు హీరోని చూసారంటే ఎందుకు అంటే అది నా బాధ్యత అన్నట్లు చెప్తాడు. అప్పుడు సుషిని చూసారంటే నాకెందుకో ఇదంతా ఆల్రెడీ జరిగినట్లే అనిపిస్తుంది, అయినా కూడా నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలానే థ్యాంక్స్ అన్నప్పుడు లిన్ వచ్చి నీకు డాన్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అన్నప్పుడు నీకు ఇలా తెలుసు అని సుషి అడగ్గా లేదు, మనకి నచ్చిన పని చేసినప్పుడు మన ఫేస్ లో ఆటోమేటిక్ గా ఒక గ్లో వస్తుంది కదా, ఆ గ్లోని నీ ఫేస్ లో చూశాను, ఆ టైం నువ్వు ఒక నక్షత్రంలా కనిపిస్తావు అన్నప్పుడు సుషి ఒకలా నవ్వుతూ వాడిని చూస్తుంటుంది. అప్పుడు లిన్ వాడి మనసులోనే నా గురించిన మెమరీసే తన దగ్గర ఇప్పుడు లేదు కదా, తన దృష్టిలో నేను ఇప్పుడు ఒక స్ట్రేంజర్,
కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా కొన్ని మెమరీస్ని నేను సుషికి ఇవ్వగలుగుతున్నా అని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెజెంట్ ఉన్న సుషిని చూపిస్తారు. తను ఆకాశంలో ఉన్న స్టార్స్ ని చూస్తూ నిల్చుంటుంది. తన ఫియాన్సీ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా అమెరికా వెళ్ళడం కోసం అన్నింటినీ ప్యాక్ చేస్తుంటారు. అప్పుడు ఆ ఫియాన్సీ సుషిది స్కూల్ ఫోటో చూసేసి, సుషి ఇక్కడ చూడు నువ్వు ఎంత చేంజ్ అయ్యావు అని, స్కూల్ చదివేటప్పుడు ఎలా ఉండిండావో చూడు అని ఆ ఫోటోని చూపించినప్పుడు హీరోయిన్ కూడా ఆ ఫోటోని చూస్తుంది. అలా చూసినప్పుడు ఒక విషయాన్ని గమనిస్తుంది. ఏమని చూస్తే ఇది డాంగ్ ఇంకా లూయిస్ కదా అని అనుకొని ఇప్పుడు తన ఫియాన్సీ దగ్గర ఈ డైరీలో ఉన్న స్టోరీ అంతా నా లైఫ్లో జరిగినట్లే ఉంది. కానీ ఆ ఒక్క లిన్ మాత్రమే మిస్ అయ్యాడు. అదే నాకు ఎలా అని తెలియడం లేదు. మనం అమెరికా వెళ్లే ముందు నేను ఒకసారి లూయిస్ ఇంకా డాంగ్ని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నా అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ డేనే హీరోయిన్ తన ఫియాన్సీ ఇద్దరు హీరో ఫ్రెండ్స్ని చూడటానికి వెళ్తారు. ఇప్పుడు హీరోయిన్ హీరో ఫ్రెండ్స్ దగ్గర లిన్ గురించి అడిగినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి లేదు అలా మాకెవరూ తెలీదు అన్నట్లు చెప్పేస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో ఆ డైరీలో వాళ్ళ ఫ్రెండ్స్ గురించిన సీక్రెట్స్ని రాసి పెట్టింటాడు కదా. ఇప్పుడు హీరోయిన్ కూడా వాళ్ళ దగ్గర ఆ సీక్రెట్స్ని చెప్పగా వాళ్ళు షాక్ అయ్యి ఒకరిని ఒకరు చూసుకుంటారు. సుషి మా సీక్రెట్స్ అంతా నీకెలా తెలుసు, స్కూల్ టైంలో నీకేమైనా మా మీద క్రష్ ఉండిందా ఏంటి అన్నట్లు అడిగినప్పుడు సుషి బ్యాగ్ లో నుండి ఒక బుక్ ని తీసి టేబుల్ మీద పెట్టుంది. ఏమంటే సుషి ఆ డైరీని జిరాక్స్ చేసి పెట్టినట్లుంది. సో ఆ జిరాక్స్ ని టేబుల్ మీద పెట్టి దీన్ని ఒకసారి చదవండి, ఆ తర్వాత మీకేమైనా గుర్తొస్తే నా దగ్గర చెప్పండి అని చెప్పి ఇంకా హీరోయిన్ ఫియాన్సీ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు సుషి ఫియాన్సీ ఏమంటాడు, చాలు మనం ఇక్కడ ఉన్నింది చాలు, ఇంకా మనం అమెరికా వెళ్ళిపోదాం, నాకెందుకో నువ్వుగా లేనట్లే అనిపిస్తుంది, నువ్వు ఒకలా ఉన్నావు అన్నప్పుడు సుషి ఫేసే డల్ గా అయిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి మళ్ళీ పాస్ట్ లో జరిగింది చూపిస్తారు. సుషి స్కూల్ అంతా కంప్లీట్ చేసుకొని స్కాలర్షిప్ తో అబ్రాడ్ వెళ్తుంది. అక్కడ ఒకడు సుషి నేమ్ బోర్డ్ పెట్టుకొని నిల్చుంటాడు. హీరోయిన్ కూడా ఓకే ఇతనేనా పీటర్, మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్ అని వెళ్ళి చూస్తే అది హీరో. సుషికి అయితే అంత షాకింగ్ గా ఉంది. ఏంటి నువ్వు పీటరా అన్నప్పుడు అవును నేనే ఆ హ్యాండ్సమ్ అయిన పీటర్, రారా అని చెప్పి అలానే టాక్సీలో ఎక్కించుకొని నేరుగా సుషి స్టే చేయాల్సిన ప్లేస్ లో తీసుకుని వెళ్ళి వదిలేసి సరే నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి మళ్ళీ అలానే తిరిగి వచ్చి పక్కన ఉన్న రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంటాడు. సుషి చూసేసి హే లిన్ ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఇదేమా నా రూమ్, టటా బాయ్ బాయ్ అని లోపలికి వెళ్ళిపోతాడు. సుషి అయితే అంతా ప్లాన్ చేసి చేస్తున్నావు కదరా అన్నట్లు నవ్వి రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు. సుషి రూమ్ లో లైట్ ఆఫ్ అయినట్లుంది. సో లిన్ వెళ్ళి ఆ లైట్ ని రెడీ చేస్తున్నప్పుడు కాలు స్లిప్ అయి కింద పడిపోతాడు. అప్పుడే సుషి నోట్ చేస్తుంది. ఏమని చూస్తే వాడికి ఫుల్ ఫీవర్ గా ఉంది. ఇంకా వెంటనే సుషి మెడిసిన్ కోసం బయట వెళ్తుంది. అది నైట్ టైం కావడంతో రోడ్లో ఉన్న రౌడీ అబ్బాయిలు బాగా తాగేసి సుషిని టీస్ చేస్తూ వెనకాలే వెళ్ళగా సుషి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవరో సుషి చేయి పట్టి లాగి హక్ చేసుకుంటారు. అది ఇంకెవరో కాదు హీరోనే. సుషికి ఎక్కడ ఎలా ప్రమాదం వచ్చినా లిన్ కరెక్ట్ గా వచ్చేస్తాడు. ఏమంటే వాడు కళ్ళు తెచ్చి చూసినప్పుడు సుషి పక్కన లేకపోవడంతో వెతుకుంటూ వచ్చినట్లున్నాడు. ఇప్పుడు సుషి దగ్గర ఇంక నా దగ్గర చెప్పకుండా బయట ఎక్కడా వెళ్ళకు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా, నువ్వు కనిపించకుండా పోయావని అనుకున్నా, రా వెళ్దామని చెప్పి మళ్ళీ సుషిని హక్ చేసుకుంటాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. అలానే షాక్ లోనే నిల్చుంటుంది. ఇంకా లిన్ కాస్త నార్మల్ అయిన తరువాతనే హీరోయిన్ ని చూస్తాడు. సుషి కూడా ఏమనుకుందో ఏమో ఫాస్ట్ గా వెళ్ళి లిన్ ని కిస్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది, ఇద్దరు అలానే లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఇద్దరు ఒకే రూమ్ కి షిఫ్ట్ అయిపోతారు. ఏమంటే లవర్స్ అయిపోయారు కదా, సో ఇద్దరు కలిసి కుక్ చేయడం బయట తిరగడం అని చెప్పి లైఫ్ చాలా హ్యాపీగా పోతుంటుంది. ముందున్న దానికన్నా చాలా క్లోజ్ అయిపోతారు. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు చూసారంటే సుషి డాన్స్ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తున్నప్పుడు లిన్ రోడ్లో ఈ బొమ్మలు డ్రెస్ అంతా వేసుకుని నిల్చో ఉంటాడు. ఆ వర్కే చేస్తున్నాడేమో కానీ అక్కడ ఎవరితోనో గొడవలా ఉంది. సో లిన్ని ఉద్యోగంలో నుండి తీసి తరిమేస్తారు. వాణ్ణి అలా చూడగానే సుషికి చాలా బాధిస్తుంది. ఏమని చూస్తే యాక్చువల్లీ లిన్ పెద్ద ఆఫీస్లో వర్క్ చేసేలా బాగా టిప్ టాప్ గా కోట్ సూట్ అంతా వేసుకొని సుషి దగ్గర చెప్పేసి రోజు ఏం చేస్తాడు, రోడ్లో దొరికే చిన్న చిన్న పనులు చేసి సంపాదిస్తుంటాడు. చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఎందుకో అని చూస్తే హీరోయిన్ డాన్స్ కోర్స్కి డబ్బులు కట్టడం కోసం. ఇంకా హీరోయిన్ కి అయితే మనసే విరిగిపోతుంది. లిన్ ఏం రిచ్ అయిన అబ్బాయి అంతా కాదు, తన కోసమే ఇలా అంతా కష్టపడుతున్నాడు అని తెలిసి తట్టుకోలేకపోతుంది. ఇంకా తను ఎక్కడైనా జాబ్ కి వెళ్దామని పార్ట్ టైం గా జాబ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఎక్కడ వెతికినా కూడా సుషికి జాబ్ దొరకదు. ఇప్పుడు వెంటనే ఇన్స్టిట్యూట్ కి కాల్ చేసి నేను కోర్స్ ని కంప్లీట్ చేసుకుంటున్నా, మీరు స్కాలర్షిప్ ని కట్ చేయగలరా అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు,
మీరు స్కాలర్షిప్లు చదవడం లేదు మేడం, పే చేసే చదువుతున్నారు అన్నట్లు చెప్పగా అంతే సుషి తట్టుకోలేకపోతుంది. లిన్నే కదా కష్టపడి సుషిని చదివిపిస్తున్నాడు. సో చాలా అంటే చాలా ఫీల్ అవుతుంది. నా కోసం లిన్ ఇంతలా కష్టపడుతున్నాడు కదా అని చాలా ఫీల్ అవుతుంది. ఇంకా లిన్ కూడా ఆఫీస్ నుండి వస్తున్నట్లే రూమ్ కి వస్తాడు. సుషి అయితే వచ్చిన వెంటనే ఏం అడగదు. తినడానికి ఫుడ్ అంతా చేసి పెట్టి ఇప్పుడు తినేటప్పుడు లిన్ దగ్గర ఏం చెప్తుంది, క్యాషువల్గా చెప్తున్నట్లు, మనం తిరిగి మన ఊరికి వెళ్ళిపోదామా, ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ సెట్ అవుతుంది అని అనిపించడం లేదు అన్నప్పుడు వాడు ఏమైంది, ఇంకా నీ కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా అన్నప్పుడు, లేదు ఇన్స్టిట్యూట్ నుండి కాల్ చేశారు, స్కాలర్షిప్ని స్టాప్ చేసేసారంట అన్నప్పుడు లిన్ వెంటనే లేదు కదా, అలా అంతా చేయడానికి అవకాశమే లేదు అని సుషిని చూడగా ఇప్పుడు సుషి ఫేస్ని చూడగానే లిన్కి అర్థమైపోయింది సుషికి నిజమంతా తెలిసిపోయింది అని. సో ఇప్పుడు ఇద్దరి మధ్య ఫుల్గా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హీరోయిన్ అయితే వద్దు లిన్, ఇంకా నువ్వు నా కోసం కష్టపడడం వద్దు, ఇలానే మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నేను అతని కోసం ఏమీ చేయలేకపోయాను, ఇప్పుడు నువ్వు అలానే చేస్తున్నావు, వద్దు ప్లీజ్ అని చెప్పి ఏడ్చగా లిన్ ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసుకుంటాడు. అలా అంతా ఏం కాదు సుషిమా, నేను చెప్పేది విను అని వాడు సుషిని ఓదార్చుతున్నప్పుడు సుషి అప్పుడే చూస్తుంది వాడి చేయికి బాగా దెబ్బ తగిలి బ్లడ్ రావడం చూస్తుంది. ఇంకా వెంటనే సుషి ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అంతా వేస్తుంది. కానీ లిన్ అయితే ఒకలా ఎమోషనల్ అయిపోతాడు, ఏడుపు వచ్చేలా అయిపోతుంది వాడికి. సుషి కూడా లిన్ని అలా చూసి సరే ఇంక నుంచి ఏ కష్టం వచ్చినా మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం, అన్నింటినీ కలిసి సరి చేద్దాం, ప్లీజ్ ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అన్నప్పుడు లిన్ సుషిని టైట్గా హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇంతకు ముందు కంటే కూడా ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ముందులా హ్యాపీగానే ఉన్నారు. లిన్ కూడా ఎవరి దగ్గరనో ఎందుకు వెళ్ళి పని చేయడం అని సొంతంగా బండి మీద ఫుడ్ షాప్ని స్టార్ట్ చేస్తాడు. చూస్తే సూపర్గా రన్ అవుతుంటుంది. చాలా మంది జనాలు వాడి షాప్కి వెళ్ళి తింటుంటారు. కానీ అక్కడ ఆపోజిట్లోనే ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది. ఇలా జనాలందరూ హీరో బండి దగ్గరకు వెళ్ళి తింటుంటే వీళ్ళు చూస్తూ ఎలా ఊరికే ఉంటారు. సో సడన్ గా ఒకరోజు వెళ్ళి షాప్ ని ధ్వంసం చేసేస్తారు. ఇక హీరో ఎలా చూస్తూ ఉంటాడు, వాడు తిరిగి వాళ్ళని కొట్టాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే సుషికి ఒక కాల్ వస్తుంది, పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పి. పెద్ద ప్రాబ్లం అయినట్లుంది. సో సుషి కూడా వెళ్తున్నప్పుడు దారిలో ఊహాన్ అనే అబ్బాయిని చూస్తుంది. యాక్చువల్లీ ఈ అబ్బాయి ఎవరు అని చూస్తే ప్రెసెంట్ సుషి ఫియాన్సీగా ఉన్నాడే అతనే వీడు. ఇప్పుడు అమెరికాలో సుషి క్లాస్మేట్ లా ఉన్నాడు. వాడు ఏం ప్రాబ్లం అని అడగగా సుషి కూడా అంతా చెప్పగా ఊహానే వెళ్ళి హెల్ప్ చేస్తాడు లిన్ని పోలీస్ స్టేషన్ నుండి పిలుచుకుని రావడానికి. సో లిన్ కూడా పోలీస్ స్టేషన్ నుండి వచ్చేస్తాడు. ఇంకా ఊహాన్ హెల్ప్ చేయడంతో హీరో హీరోయిన్ ఇద్దరు ఊహాన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తారు. వాడు వెళ్తాడు. ఇప్పుడు ముగ్గురు మాట్లాడుతూ తింటున్నప్పుడు ఊహాన్ వచ్చి హీరోయిన్ దగ్గర ఒక పెద్ద డాన్స్ ఆపర్చునిటీ గురించి చెప్తాడు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి, అందులో సెలెక్ట్ అయిపోయాము అంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి కార్డంతా ఇచ్చి వెళ్తాడు. ఆ మాట విని వీళ్ళిద్దరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఏమంటే లైఫే సెటిల్ అవుతుంది అంటే చాలా పెద్ద విషయం కదా. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు, ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి అని ఇద్దరు చాలా కలలు కంటూ మాట్లాడుతూ వెళ్తుంటారు. ఇంకా డాన్స్ కాంపిటీషన్ జరిగే రోజు కూడా వచ్చేస్తుంది. లిన్ అయితే చాలా ఎక్సైటెడ్గా వెళ్తుంటాడు సుషి వేసే డాన్స్ని చూడటానికి. సో ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు. కానీ అక్కడ చూస్తే ఫైర్ యాక్సిడెంట్ అయింది అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. ఆ ప్లేసే గందరగోళంగా ఉంది. అంతే హీరో భయపడిపోతాడు. అయినా కూడా లేదు లేదు నా సుషికి ఏం అయిండదు అని చెప్పి భయపడుతూనే లోపలికి వెళ్ళి చూస్తాడు. అలా వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి చనిపోయి పడి ఉంది. కానీ చుట్టూ అంతమంది నిల్చున్నారు. అప్పుడు లిన్ ఆ చనిపోయిన అమ్మాయి కాళ్ళని చూస్తాడు. చూస్తే వాడు కొనిచ్చిన షూ ఉంది. సో ఆ షూని చూడగానే అర్థమైపోయింది సుషి చనిపోయింది అని. వాడైతే సుషి ఫేస్ ని కూడా చూడలేకపోతాడు. వాడి వల్ల అసలు కావడం లేదు. నేను ఇలాంతా జరగడానికి ఒప్పుకోను, అన్నింటినీ నేను మారుస్తాను అని చెప్పి ఫాస్ట్ గా రూమ్ కి వెళ్ళి ఆ వాచ్ ని తీసి చేతిలో పెట్టుకుంటాడు. ఏమంటే స్కూల్ చదివేటప్పుడు ఇలానే సుషికి యాక్సిడెంట్ అయి చనిపోయింది కదా, అప్పుడు హీరో ఆ వాచ్ ద్వారానే కదా టైం ట్రావెల్ అయి సుషిని బ్రతికేలా చేసింటాడు. సో అలానే ఇప్పుడు ఆ వాచ్ ని చేతిలో పెట్టుకుని ప్రెస్ చేయగా వాడు అనుకున్నట్లే మళ్ళీ పాస్ట్ కి వెళ్ళి సుషి ప్రాణాలని కాపాడేస్తాడు. కానీ ఈసారి లిన్ కి ఇంకా ఎక్కువ వయసు అయిపోయింది. అయినా కూడా సుషిని మీట్ అవ్వడానికి వెళ్తాడు. సుషి కూడా కాలేజ్లో నుండి బయట వస్తుంది. లిన్ అయితే సుషి ముందే నిల్చున్నాడు. కానీ సుషికి అయితే వాడు ఎలా గుర్తుంటాడు, వాడిని మర్చిపోయింటుంది కదా. ఏమంటే లిన్ ఆ వాచ్ ని యూస్ చేసి టైం ట్రావెల్ అయిన ప్రతిసారి లిన్ కి మాత్రమే జరిగిన అన్ని విషయాలు గుర్తుంటుంది. కానీ సుషికి అసలు తన లైఫ్ లో వాడు ఉన్నాడు అన్న విషయమే గుర్తుండదు. ఆ విషయం లిన్ కి కూడా బాగానే తెలుసు. సో సుషికి వాడు ఎవడు ఏమి అని తెలియడం లేదు. లిన్ కూడా ఇప్పుడు సుషిని చూస్తూ మనసులోనే ఇప్పుడు నేను తనకి మళ్ళీ స్ట్రేంజర్ అయిపోయాం కదా అని అలానే పాపంగా చూస్తుంటాడు. అయినా కూడా సుషి ప్రాణాలతో ఉంది, అది చాలు అన్నట్లు నిల్చున్నప్పుడు ఊహాన్ అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ ఈ ఊహానే కదా ప్రజెంట్ సుషి ఫియాన్సీగా ఉన్నాడు. సో వాడొచ్చి సుషి చేయి పట్టుకొని జాగ్రత్తగా పిలుచుకొని వెళ్తుంటాడు. వీళ్ళిద్దరిని అలా చూసి లిన్కి ఇంకా బాధగా ఉంది. ఏమంటే
స్కూల్ చదివేటప్పుడు ఆయన లిన్‌కి ఒక ఛాన్స్ ఉన్నింది. ఎలా అయినా సుషిని కరెక్ట్ చేసేద్దామని మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం అంతా ఒక్కసారిగా పోయింది. కానీ ఈసారి సుషి దగ్గర వెళ్ళి మాట్లాడటానికంతా ట్రై చేయలేదు. తను హ్యాపీగా ఉంటే చాలు అని దూరంలో నుండే సుషిని చూస్తూ హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నది చూపిస్తారు. సుషి, వుహాన్ ఇద్దరు అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్‌కి కూడా వెళ్ళిపోతారు. కానీ సుషికి మాత్రం వెళ్ళడానికి ఇష్టమే లేదు. తనకి ఆ డైరీ చదివినప్పటి నుండి ఒకలా కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. సో ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని వుహాన్ దగ్గర లేదు ఇది సెట్ అవ్వదు అని అనిపిస్తుంది వుహాన్. సారీ నాకు నీకు అస్సలు సెట్ అవ్వదు. అంతేకాకుండా ఆ డైరీలో ఉన్న స్టోరీ నా లైఫ్‌లో జరిగిన స్టోరీనే. సో నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేరుగా లిన్ అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్‌కి వెళ్తుంది. అక్కడ వెళ్తే ఆల్రెడీ లిన్ ఫ్రెండ్స్ డాంగ్ ఇంకా లూయిస్ కూడా వచ్చింటారు. వాళ్ళు ఆ డైరీని చదివి వచ్చినట్లున్నారు. ఇప్పుడు సుషి ఏముంటుంది, లిన్ వాడి లైఫ్ టైంని ఇచ్చి నా ప్రాణాలని కాపాడుతున్నాడు. వాడి లైఫ్‌నే నేను ఇప్పుడు జీవిస్తున్నా. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను చనిపోయిండాలి. కానీ వాడు నన్ను ఇప్పటి వరకు ప్రాణాలతో పెట్టుకున్నాడు అన్నట్లు చెప్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే పాస్ట్‌లో జరిగిన విషయాన్ని చూపిస్తారు. లిన్‌ని చూసారంటే వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్తాడు. వాళ్ళ నాన్నని చూస్తున్నప్పుడు వాడికి చాలానే బాధగా ఉంది. వాళ్ళ నాన్నకి కూడా లిన్ గురించిన మెమరీస్ లేకపోయినా వాడిని ఎక్కడో చూసినట్లే ఫీల్ అవుతుంది. ఇంకా లిన్ నాన్న అయితే సలూన్ షాప్ పెట్టుకుంటాడు. సో వీడు వెళ్ళి హెయిర్ కట్ అంతా చేసుకుంటాడు. ఇప్పుడు హెయిర్ కట్ అంతా కంప్లీట్ అయిన తరువాత వీడు వాళ్ళ నాన్నకి చాలా డబ్బులు తీసి ఇవ్వగా వెంటనే వాళ్ళ నాన్న సూప్ తాగుదాం రా బాబు అని లోపలికి పిలుస్తాడు. వీడు వెళ్ళి బాగా తాగేసి డిన్నర్ కూడా కలిసి తిందామా అని అడగ్గా సరే అని చెప్పి ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తుంటారు. ఒకప్పుడు నాన్న కొడుకుగా ఉన్నప్పుడు గొడవ పడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అయితే చాలా ప్రేమగా ఒకరి మీద ఒకరు వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటుంటారు. ఇంక డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తరువాత బాయ్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకలా బాధగానే వాడి నాన్నని వదిలేసి వెళ్తుంటాడు. ఇంకా ఇలానే రోజులు గడిచే కొద్దీ లిన్ వచ్చి సుషి విషయంలో కొంచెం మూవ్ ఆన్ అయినట్లే కనిపిస్తున్నాడు. వాడి పని వాడు చేసుకోవడం, వర్క్‌కి వెళ్ళడం అని అలానే లైఫ్ పోతుంటుంది. ఒక షాప్‌లోనే పనిచేస్తుంటాడు. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్‌లా ఉంది. సో ఆ షాప్‌లో పనిచేసే అందరూ త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింటారు. కానీ లిన్ మాత్రం వెళ్ళకుండా షాప్‌లోనే ఉంటాడు. త్వరగా వెళ్ళడానికి వీడికంటూ ఎవరూ లేరు కదా! సో అక్కడే షాప్‌లో కూర్చొని వాడి స్టోరీ అంతా డైరీలో రాస్తుంటాడు. ఆ టైం చూసారంటే సుషి షాప్‌లోకి వస్తుంది. వచ్చి తినడానికి ఏమైనా ఉందా అని అడగ్గా ఫాస్ట్‌గా దగ్గరకు వెళ్ళి కూర్చోండి 5 మినిట్స్‌లో తెస్తాను అని చెప్పి హీరోయిన్‌కి తినడానికి ఫుడ్‌ని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఆ ఫుడ్‌ని తినగానే సుషికి ఆల్రెడీ ఆ ఫుడ్‌ని తిన్నట్లే ఫీల్ అవుతుంది. సో చాలా బాగుంది అన్నప్పుడు వాడు నవ్వుతాడు. లిన్‌కైతే సుషి తెలుసు. కానీ సుషికి అయితే లిన్ తెలీదు కదా! అయినా కూడా తన లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాల గురించి లిన్ దగ్గర షేర్ చేసుకుంటుంది. లిన్ కూడా చాలా పాజిటివ్‌గా సుషి దగ్గర మాట్లాడగా లిన్‌ని ఒకలా చూసి నేను లోపలికి వచ్చినప్పుడు ఏమో దాచిపెట్టారు కదా! ఏమది అని అడిగినప్పుడు అది ఊరికే ఒక నావెల్ రాస్తున్నా. ఏమని అంతా అడగకండి. అంతా ఏం బాగుండదు అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం ఆకాశంలో క్రాకర్స్ అంతా పేలుతుంటుంది. ఏమని చూస్తే న్యూ ఇయర్ స్టార్ట్ అయినట్లుంది. సో ఇద్దరు దాన్ని చూస్తూ ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ అంతా చెప్పుకుంటారు. ఇంకా లేట్ అవ్వడంతో వీడు షాప్ క్లోజ్ చేసి వెళ్తాడు. ఇద్దరు కలిసే వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ నా పేరు సుషి మీరు అన్నప్పుడు వాడు నా పేరు లిన్ అంటాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరి స్టోరీనే కదా డైరీలో నావల్లా రాస్తుంటాడు. ఆ స్టోరీ అన్నింటినీ ఇప్పుడు హీరోయిన్ దగ్గర చెప్పగా సుషిని చూసారంటే ఛా సూపర్ అయిన ఒక లవ్ స్టోరీ కదా! నాకే ఆ అమ్మాయి మీద జెలస్‌గా ఉంది. ఆ అమ్మాయిని ఎంతలా లవ్ చేసింటే అలా అంతా ఆ అబ్బాయి చేసింటాడు. ఇద్దరు కలుసుకుంటే ఎలా ఉంటుంది కదా! మళ్ళీ ఇద్దరు కలుసుకోవాలి అని చెప్పి లిన్ని ఒకలా చూస్తుంది. అలా చూస్తూ నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు డిఫరెంట్‌గా ఫీల్ అవుతుంది. మనం ఇంతకు ముందు మీట్ అయ్యామా అని అడిగినప్పుడు అంతే వాడు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. సుషిని ఫేస్ చేయలేక ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుషికైతే ఏం అర్థం కాలేదు. ఎందుకిప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని ఒకలా చూస్తూ నిల్చుంటుంది. లిన్ కూడా బాధ తట్టుకోలేక బాగా తాగేసి వాడి షాప్‌లోనే నిద్రపోయిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మేల్కుంటాడు. చూస్తే షాప్ బయటనే సుషి వచ్చి నిల్చుంటుంది. వాడు చూసేసి షాక్ అయిపోతాడు. ఏంటి తినేందుకు ఇలా వచ్చి నిల్చోంది అని చెప్పి ఫాస్ట్‌గా బయట వెళ్తాడు. సుషి కూడా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు సుషి చేతిలో చూసారంటే లిన్ డైరీ ఉంది. సుషి చేతికి ఎలా వచ్చింది అని చూస్తే నిన్న నైట్ చాలా చలిగా ఉండడంతో వాడి కోట్‌ని తీసి సుషికి తగిలించుంటాడు. సో ఆ కోట్ పాకెట్‌లోనే ఆ డైరీ ఉండింటుంది. సో అన్నింటిని చదివి అర్థం చేసుకున్నట్లుంది ఆ అమ్మాయి తినే అని. సో ఫాస్ట్‌గా వచ్చి లిన్ని టైట్‌గా హగ్ చేసుకుంటుంది. ప్లీజ్ ఇంకా నిన్ను మర్చిపోయేలా ఏం చేయకు. దయచేసి అలా చేయకు అని చెప్పగా అంతే లిన్ని చూడాలి. ఇప్పుడే వాడు ప్రాణాలతో ఉన్నట్లు ఫీల్ అవుతాడు.
అలానే ఏడుస్తూ సుషిని కిస్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరూ మళ్ళీ ముందులా కలిసిపోయారు. కానీ టైం వేస్ట్ చేయకూడదు అని అనుకుంటారు. ఇంకా మిగిలి ఉన్న డేస్‌లో అయినా చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇద్దరూ వెంటనే పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లిలో చూసారంటే డాంగ్ లూయిస్ కూడా ఉన్నారు. ఇప్పుడు అలానే కట్ చేసి ప్రెజెంట్ జరుగుతున్నది చూపిస్తారు. సుషిని చూసారంటే ఆ డైరీలో రాసిందంతా చదువుతుంటుంది. ఇంతసేపు చూసాం కదా, అదంతా కూడా చదివింటుంది. అదంతా చదివే కొద్దీ హీరోయిన్‌కి చాలా సంతోషంగా ఉంది. ఏమంటే ఇద్దరు ఫైనల్లీ మళ్ళీ కలుసుకున్నారు కదా! కానీ అది తనేనా, తనకేనా ఇలా అంతా జరిగింది అని ఇంకా సుషికి తెలియడం లేదు. ఫైనల్లీ కలుసుకున్నారు అని సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం కాసేపు కూడా లేదు. అంతలో లూయిస్ కాల్ చేసి, సుషి, ఆ డైరీలో ఉన్న ఎండింగ్ నిజమే కాదు. అలాంటి ఒక పెళ్లి వాళ్ళిద్దరికీ జరగనే లేదు. చూడు, డైరీ మొత్తం ఒక హ్యాండ్ రైటింగ్ లో ఉంది. కానీ ఆ లాస్ట్ ఎండింగ్ లో రాసిన విషయాలు మాత్రం వేరొక హ్యాండ్ రైటింగ్ లో ఉంది. చూడు అన్నప్పుడు అప్పుడే సుషి కూడా చూస్తుంది. ఇప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ ని చూసి సుషి ఏమంటుంది, ఆ హ్యాండ్ రైటింగ్ ఇంకెవరిదో కాదు, నాదే, నేనే రాసిండాను అంటుంది. అప్పుడే మనకు ఏం జరిగింది అని చూపిస్తారు. ఏమని చూస్తే ఇద్దరూ మళ్ళీ ముందులా కలుసుకొని ఉంటారు కదా. ఇంకా నెక్స్ట్ డే హీరో బయట వెళ్ళినప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ డైరీని తీసి తనే రాసి పెట్టింటుంది. ఇలా పెళ్లి జరిగినట్లు ఒక మంచి ఎండింగ్ లా రాసి పెట్టి ఇప్పుడు లిన్ని చూడటానికి షాప్ కి వెళ్తుంది. ఆ టైం ఒకడు సడన్ గా సుషి దగ్గరకు వచ్చి కత్తిని చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించగా సుషికి ఏం చేయాలో తెలియక భయపడి అరుస్తుంది. సుషి అలా అరవడంతో వాడు టెన్షన్ అయ్యి ఏం చేయాలో తెలియక చేతిలో పెట్టుకున్న కత్తితోనే సుషి గొంతుని కోసి వెళ్ళిపోతాడు. అంతే, సుషి చేతిలో పెట్టుకున్న డైరీ ఇంకా తన థింగ్స్ అని అలానే కింద పడి ఉంది. పక్కనే హీరోయిన్ కూడా చనిపోయి పడి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న సుషిని చూపిస్తారు. సేమ్ ఆ ప్లేస్ లోనే నిల్చొని జరిగిన అన్నింటినీ తలుచుకుంటుంటుంది. తన కళ్ళ ముందు ఇదంతా జరుగుతున్నట్లు చూపిస్తారు. యాక్చువల్లీ సుషి అన్ని మర్చిపోవాలి, కానీ చూస్తే ఇప్పుడు తనకి కొంచెం కొంచెంగా అంతా గుర్తొస్తుంటుంది. అక్కడ చనిపోయి పడి ఉన్న సుషిని చూసి లిన్ ఏడవడం అంతా అలానే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అంతే, సుషి కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. ఇప్పుడు అలానే నడిచి వెళ్తున్నప్పుడు ఆ స్ట్రీట్ లో ఒక అతను వయలిన్ అంతా ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు ఆ వయలిన్ మ్యూజిక్ ని వినగానే సుషికి మొత్తం చిన్నప్పటి నుండి లిన్ తో కలిసి ఉన్న మెమరీస్ అంతా గుర్తు చేస్తుంది. ఏమంటే లిన్ తో కలిసి ఉన్నప్పుడు తిను లిన్ ఇద్దరు కలిసి ఆ వయలిన్ మ్యూజిక్ ని చాలా సార్లు వినింటారు. సో ఇప్పుడు అంతా గుర్తు రాగా అంతే, సుషి ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అలానే ఏడుస్తూ లిన్ ని చూడటానికి హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ వెళ్తే లిన్ కూడా మేల్కొంటాడు. ఇప్పుడు సుషి కూడా లోపలికి వెళ్ళి వాడిని ఒకలా చూస్తూ నిల్చుంటుందా. సుషి అలా చూడడంలోనే లిన్ కి అర్థమైపోయింది ఏం జరిగింటుంది అని. సో ఇప్పుడు సుషి దగ్గర, నువ్వు ఓవర్ గా అంతా ఆలోచించకు, ఆ స్టోరీ అంతా నిజం కాదు, అదంతా ఇమాజినేషన్ అంతే అన్నప్పుడు సుషి నవ్వుతూ వెళ్ళి లిన్ పక్కన కూర్చొని వాడి చేయి పట్టుకొని, ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నీ గురించిన మెమరీస్ ని నేను మర్చిపోను లిన్ అన్నట్లు చెప్పగా అంతే, లిన్ కళ్ళల్లో నీలాగట్లేదు, అలానే ఓవర్ఫ్లో అవుతుంటుంది. అప్పుడు సుషి, ఇంకా నేను నిన్ను వదిలి వెళ్ళను, నీతోనే ఉంటాను అన్నట్లు చెప్తుంది. లిన్ కూడా ఆ మాట వింటాడు. కానీ ఇప్పుడు అలానే స్లోగా కళ్ళు మూస్తాడు. అంతే, అలా కళ్ళు మూసిన లిన్ ఎంతసేపు అయినా సరే కళ్ళే తెరవడు. సుషి అయితే భయపడిపోతుంది. ఎంత లేపినా కూడా లిన్ కళ్ళే తెరవడం లేదు. ఇంకా డాక్టర్ వచ్చి ఏమేమో చేసి చూస్తారు. అయినా లిన్ ని కాపాడలేకపోతారు. ఇక్కడ సుషికి అయితే పాత విషయాలంతా గుర్తొస్తుంది. అంతే, ఇక్కడ సుషి వల్ల అయితే అసలు కావడం లేదు. అంతేకాకుండా లిన్ చివరగా సుషి దగ్గర గొడుగు ఇచ్చింటాడు కదా, ఆ టైం లిన్ చేతిలో ఆ వాచ్ ఉండింటుంది. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి ఆ వాచ్ ని తీసుకొస్తుంది. దాన్ని ఇప్పుడు చేతిలో పెట్టుకొని లిన్ తో ఉన్న మెమరీస్ అన్నింటినీ తలుచుకొని అంతలా ఏడుస్తుంది. తనకి ఆ వాచ్ ని ఎలా యూజ్ చేయాలి ఏమి అని కూడా తెలియడం లేదు. ఏం చేయాలి అని తెలియక అంతలా ఏడుస్తుంటుంది. అలా ఏడుస్తున్నప్పుడు హీరోయిన్ కన్నీళ్లు ఆ వాచ్ మీద పడే కొద్దీ ఆ వాచ్ అలానే పగిలేలా చూపిస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే లిన్ స్కూల్ డేస్ ని చూపిస్తారు. ఎప్పటిలానే స్కూల్లో ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేసి కార్ దగ్గర నుండి ఎస్కేప్ అయి పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు వాడికి ఆపోజిట్ గా వస్తున్న ఒక అమ్మాయిని గుద్దేస్తాడు. ఆ టైం అమ్మాయి చేతిలో ఉన్న డైరీ కింద పడుతుంది. ఆ డైరీని ఇప్పుడు వాడు తీసి ఆ అమ్మాయి దగ్గర ఇస్తాడు. చూస్తే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, సుషినే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో సుషి ఏం చెప్తుంది, ఈసారి నేను నిన్ను కాపాడాలి అని అనుకుంటున్నా, నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడుతాను, నన్ను వదిలి నిన్ను వెళ్ళనివ్వను అన్నట్లు చెప్తుంది. అలానే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.